खेलति मम हृदये, खेलति मम हृदये श्रीरामः, खेलति मम हृदये, खेलति मम हृदये श्रीरामः, खेलति मम हृदये। मोहमहानव तारककारी, मोहमहानव तारककारी, मोहमहानव तारककारी, रागद्वेष मुखासुरमारी, रागद्वेष मुखासुरमारी, खेलति मम हृदये श्रीरामः, खेलति मम हृदये। शान्ति विदेह सुता सहचारी, शान्ति विदेह सुता सहचारी, शान्ति विदेह सुता सहचारी, दहरायोध्या नगर विहारी, दहरायोध्या नगर विहारी, खेलति मम हृदये श्रीरामः, खेलति मम हृदये। परमहंस साम्राज्योद्धारी, परमहंस साम्राज्योद्धारी, परमहंस साम्राज्योद्धारी, परमहंस साम्राज्योद्धारी, सत्यज्ञानानन्द शरीरी, सत्यज्ञानानन्द शरीरी, खेलति मम हृदये श्रीरामः, खेलति मम हृदये। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। श्रीमद्भगवद्गीता 6వ అధ్యాయం ధ్యాన యోగం ఆత్మ సంయమ యోగం. 16 క్లాసులు పూర్తి చేశాం 2 సార్లుగా.
17వ క్లాస్ 28 వరకు వచ్చి ఆగాం. 16 క్లాసులు 28 కొంచెం రివైజ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ధ్యానంలో అనుభవాన్ని గురించి చెప్తూ భగవంతుడు చాలా చక్కగా వివరిస్తాడు. ధ్యానం ఎందుకు అంటే అంతఃకరణ శుద్ధి కొరకు. ఏమయ్యా అంతఃకరణ శుద్ధి అయితే ఏమవుతుందండి? మనసు మంచిదైనంత మాత్రాన ఉరుగుతుందా? మనసు మంచిదైతే, మనసు శుద్ధమైతే భగవంతుడు లోపల నుంచి నేరుగా పనిచేస్తాడు. అప్పుడు కర్మ ఫలం రెండు ఆయన అవుతాయి. మరి నేనేమవుతా? ఆయన కంటే వేరు కాదు అని తెలుసుకుంటాం. ప్రయోజనం ఏమిటి? పరిపూర్ణంగా సుఖం కలుగుతుందండి. ఆ స్థితి కలిగినప్పుడు ఎలా ఉంటుంది? అది వివరిస్తున్నా. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం. ప్రశాంత మనస్సు కలిగినటువంటి ఆ యోగి ఉత్తమమైన సుఖాన్ని పొందుతాడండి. ఉపైతి శాంతరజసం, రజోగుణం ఉపశమిస్తుంది. అకల్మషం బ్రహ్మభూతం, కల్మషరహితమైన బ్రహ్మస్వరూపం లభిస్తుంది. కల్మషం అంటే రెండవది లేనిది, ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవడం, అద్వైత స్థితి. కల్మషం రెండవ దాన్ని చూపించేది. కల్మషం పెరిగితే లోపల నుండి స్వార్థకర్మ బయటకు వస్తుంది. బయట నుండి భయాలు, దుఃఖాలు, ఆందోళనలు కలుగుతాయి. కల్మషం లేకుండా చూసుకోవాలి. దానికి చేయాల్సిన సాధన ఏంటి చెప్పేశారు. ఏం చేయకూడదో 16వ శ్లోకంలో, ఏం చేయాలనో 17వ శ్లోకంలో చెప్తూనే ఆ మనసును ఏ విధంగా ఉపశాంతి పొందింపచేయాలి అనే విషయాన్ని కూడా వివరిస్తూ ఇదిగో ఇది కానీ నీకు దొరికితే అత్యంతమైన సుఖం లభిస్తుంది. భయంకరమైన కష్టాలలో కూడా నువ్వు చెలించని స్థితి వస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకో, దేహం ఉన్నంత వరకు ఏదో సంకల్పం వస్తూనే ఉంటుంది. పరిపూర్ణ తత్వ అనుభవం కలిగేదాకా లోపల గత వాసనల నుండి లేదా బయట చూస్తూ ఉన్న విషయ సందర్శనము నుండి ఏదో సంకల్పం పుడుతూ ఉంటుంది. దాన్ని ఉపశమింపజేయి. మనసు ఏ విషయాల మీదకి వెళ్లకుండా ఆత్మను గుర్తు చేసుకుంటూ ఉండు. పోతుంది అంటే ఎక్కడికి వెళ్ళదు మనసు. లోపల కలిగే సంకల్పమే అటు వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఆత్మను గుర్తు చేసుకుంటే ఆ సంకల్పం పడిపోతుంది. అంతే, ఎక్కడికో వెళ్ళేది ఏముంది? అయ్యా బ్రహ్మాండమే అంతేకాదు, ఆకాశం మొత్తం జగత్తంతా ఆత్మలోనే ఉంది. ఆత్మ నువ్వు అయి ఉన్నావు. నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు దేహం అనే భావం, అహంకారం పైకి లేచి విషయాలు వెంటబడేటట్టు చేస్తుంది. నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటే సంకల్పాలన్నీ పడిపోతాయి. ఆత్మగా స్థిరంగా ఉంటాం. ఇది ఎప్పటి వరకు చేయాలండి? అనంతత్వం దొరికేంత వరకు చేస్తూనే ఉండాలి కదా. మరొకసారి ఈ శ్లోకం చూడండి. 28. యుంజన్నేవం సదాత్మానం యోగే విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం
అత్యంతం సుఖమశ్నుతే. ఏవం, ఈ విధంగా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి విధానంలో 11వ శ్లోకం నుండి 27వ శ్లోకం వరకు ఏమైతే చెప్పుకున్నారో దాన్ని అంతటిని ఏవం యుంజన్ అదే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఆత్మానం సదా తనకు తాను చేయాలి. ఎవరో చేస్తూ వచ్చేది కాదు. యోగి, యత్నశీలుడు, మనసును పూర్తిగా నిగ్రహించుకోవడానికి కృషి చేస్తూ ఉన్నటువంటి యోగి విగత కల్మష, చేసే కొద్దీ కల్మషాలు పోతూ ఉంటాయి. ఎన్ని రోజులు చేయాలండి? ఏమయ్యా, ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా అండి? మీరు నివసిస్తూ ఉన్న ఇల్లు ఎన్ని రోజులు ఊడ్చుకోవాలి, క్లీన్ చేసుకోవాలి? ఎన్ని రోజులు? ఆ ఇంటిని వాడుకున్నంత వరకు శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిందే. అలాగే ఇక్కడ దేహాన్ని వాడుకుంటూ ఉన్నంత వరకు ఇంద్రియాలు వివిధ గదుల్లోకి వెళుతూనే ఉంటాయి. లోపలికి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సదా ఆత్మానం ఏమించాలి, ఈ విధంగా చేస్తూనే ఉండాలి. విగత కల్మష, కల్మషాలు పోతూ వస్తూ ఉంటాయి, ఒక పక్క మళ్ళీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖేన సుఖం అశ్నుతే. బ్రహ్మ సంస్పర్శం సుఖేన అత్యంతం సుఖం. నీకు లోపల సుఖం కలిగే కొద్దీ బ్రహ్మతత్వం గుర్తొస్తూ వస్తుంది. మనసు ఆలోచనల నుండి వెనక్కి తిరిగింది అంటే నేను ఆత్మనాను గుర్తొస్తుంది. నేను ఆత్మనాను గుర్తొచ్చినప్పుడు సంకల్పాలన్నీ పడిపోతాయి. ఏది ముందండి? రెండూ ఒకేసారి జరుగుతాయి. గడప దాకా వెళ్ళావు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత గడప దాటుతావా? గడప దాటిన తర్వాత అడుగు పెడతావా? అదే ఇది కూడా. బ్రహ్మస్వరూపం గుర్తొచ్చే కొద్దీ దాంట్లో నిలబడుతూ ఉన్నాం. దాంట్లో నిలబడడం జరిగిందో దేహాత్మభావం పడిపోతుంది. దేహాత్మభావం పోయిందో ఆలోచనలు ఉండవు. నేను దేహము అనే భావం ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉందో నీ ఆలోచనలు అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నేను ఆత్మను అనే భావం ఎంత పెరుగుతూ ఉందో ఆలోచనలు అంతగా పడిపోతాయి. ఏం సదాత్మానం. అదిగో కర్మ ఏదైనా సరే ప్రపంచం నిజం అనిపిస్తుంది, అందులో నేను నిజం అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక కర్మ, నిష్కామ కర్మ, ఈ నేను దేహము ఈ ప్రపంచం నిజం అనే భావాన్ని తోసివేయడానికి అవకాశం ఇస్తుంది. అవకాశం ఇస్తుంది అంటే వెంటనే ధ్యానం చేసుకోవడానికి అనుకూలత ఏర్పాటు చేస్తుంది. నువ్వు ధ్యానం చేస్తేనే, ఏమండి పద్మాసనం వేసుకొని చేస్తున్నానా, వజ్రాసనం వేసుకొని చేస్తున్నానా, శవాసనం వేసుకొని చేస్తున్నానా? నువ్వు ఆత్మను గుర్తు చేసుకొని మనస్సు నిరోధించడానికి ఏ విధంగా చేసుకుంటున్నావు, ఎలా నీకు అనుకూలత ఉందో అది కొనసాగాలి. అది కొనసాగితేనే దేహధ్యాస పోతుంది. కానీ ఈశావాస్యోపనిషత్తులో చెప్పాడుగా, అయ్యా సత్కర్మ కూడా భయంకరమైన బంధాలలో ఇరికిచ్చేస్తుందండి. నువ్వు ఆత్మను గుర్తు చేసుకుంటే కర్మ నిష్కామం అవుతుంది. కర్మ సమర్పణ చేయబడితేనే నీకు ఆత్మను గుర్తు చేసుకునే హక్కు కలుగుతుంది. దానికే మనోళ్ళు మొదలే చెప్పారు, ఈశ్వరార్పితం నేఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం.
నువ్వు సత్కర్మ ఆచరించి ఈశ్వరార్పణ చేస్తే నిష్కామకరంగా మారుతుంది. అప్పుడు లోపల ఖాళీ ఏర్పడినప్పుడు వెంటనే నువ్వు పట్టుకోవాలి దైవాన్ని. సాకారమా నిరాకారమా నీ స్థాయిని బట్టి ఉంటుంది. నువ్వు ఇష్టదైవాన్ని జపాన్ని అందుకుంటావు సాకారం అయితే, లేదా నేరుగా ఆత్మ లక్షణాలను స్మరిస్తావు నిరాకారం అయితే. ఎలా అయినా సరే ఆత్మ స్పృహ వస్తే లోపల అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది, ఆత్మగా దగ్గరవుతూ ఉన్నావు. ఇప్పుడు శాంతి పెరుగుతూ ఉంటుంది. అయ్యా నిజ సుఖం వర్ణనాతీతం. వాస్తవానికి దాన్ని ఇలా ఉంటుంది అని వర్ణించలేవు, అన్నిటికీ అతీతమైంది. సుఖము అంటే ఏదైనా కావచ్చు. తిన్నప్పుడు, తాగినప్పుడు, భోగాలు అనుభవించినప్పుడు, ఇష్టమైంది చూసినప్పుడు, ఇష్టమైంది విన్నప్పుడు, ఇష్టమైన వాళ్ళని కలిసినప్పుడు, అవి ఏవైనా కావచ్చు. అవి అల్ప సుఖాలు, విషయ సంబంధమైనవి, అవి రాజసికమైనవి అని అన్నారు అక్కడ. సాత్విక సుఖం వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైంది అని అన్నారు. ఆత్మ బుద్ధి ప్రసాదజం. సూక్ష్మమైన బుద్ధి, శుద్ధమైన మనస్సు ఏకమై ఆత్మను గుర్తు చేసుకుంటే కలిగేది. అది ఎలా ఉంటుంది అని చెప్పలేదు. దానికి ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం సుఖం సుఖేన. నీకు ఆత్మభావం కలిగితే అక్కడ కలిగే సుఖం అత్యంతం సుఖం. అది అనంతమైందే, కానీ నీ మనసు బయటకు పోకనికుండా ఉంటేనే ఇది అనుభవానికి వస్తుంది. అది విచిత్రం. ఈ సుఖాన్ని బిందెలు బిందెలు పట్టుకెళ్ళిపోయి అక్కడ అనుభవిస్తాను, అది కాదు. అది విషయ తాదాత్మ్యం అడిగితే లోపల సుఖములో ఉంటావు. ఉప్పు బొమ్మ నీటిలో కలిస్తేనే సముద్రంగా మారుతుంది. నేను సముద్రంలోనే ఉన్నానండి, కానీ నీటిలో కలవాల. ఎలా? పడవలో కూర్చోండి, అన్యంగానే ఉంది. నువ్వు నీటిలో దొరికితే కలిగిపోతావు, సముద్రం అయిపోతావు. నువ్వు సముద్రం మధ్యంలో ఉన్నంత మాత్రాన సముద్రం కాదు. సముద్రం నీళ్ళలో కలిసిపోతానే. దానికి ఇక్కడ దేహాత్మభావం ఆత్మలో కలిగిపోతే అత్యంతం సుఖం. దేహభావం వస్తే మళ్ళీ పరిమితం సుఖం. వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ. ఏమండి పూర్తిగా ఎప్పుడు వస్తుందండి? ఇదిగో నువ్వు అనుభవాన్ని పొందిన తర్వాత ప్రపంచంలోకి వెళితే ఇలాగా జీవరాశులను కూడా సమన్వయం చేసుకోగలిగితే అప్పుడు అది నిలబడే అవకాశాలు ఉంటుందండి. ఏంటండి ఇది? చూడండి 29. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. మరొక్కసారి చూడండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఇది అది శాశ్వతంగా నిలబడాలి అంటే ఇంకా ఉపాసన ఉంది. నువ్వు ఆత్మను అందుకున్నప్పటికీ కూడా ఆత్మ ఒకటే ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. దాన్ని పూర్తిగా పొందితే గాని ఇది పూర్తి కాదు. ఎలా? 13వ అధ్యాయంలో ఒక జ్ఞాన లక్షణాల్లో ఒక విషయం చెప్పారు.
ఆత్మజ్ఞాన సిద్ధ్యర్థం తత్వజ్ఞానార్థ దర్శనం. మొదట ఈ దేహంలో ఆత్మగా ఉన్నది నేను గుర్తించాలి. తర్వాత ఈ నేనే సర్వ జీవరాశులకు లోపల బయట కూడా ఉన్నాను అని గుర్తించాలి. ఇలా కనిపించే ప్రతి జీవి ఆత్మయే అని అనుకో. సేమ్ ఇలాగే ఒక పదం తేడాతో ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవావతిష్ఠతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఇది గుర్తించాల్సింది. ఏమిటయ్యా? సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మానం తనం నేను అనేటువంటిది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆధారమై వాటిని నిలబెడుతూ వాటికి అన్యంగా శాశ్వతంగా ఉన్న నేను సర్వభూతస్థం, సర్వజీవరాశుల్లో ఉన్నటువంటిది ఈ నేనే. అందరిలో సూక్ష్మాది సూక్ష్మంగా ఆత్మ ఉందండి. ఓకే, అది ఎంత చిన్నదండి. యోగంలో యోగా అభ్యాసం చేసేటప్పుడు చెప్తారు అనేక రకాలుగా. ఏమయ్యా, ఒక వెంట్రుక తీసి దాని మొదలు మొన ఉంటుంది, దానిని కట్ చేసి 1000 ముక్కలు చేస్తే అంత ఉంటుందండి. ఎంతదా ఆత్మ? నీళ్లతో యథమధ్యస్థాత్ యజ్జల్లేక ఉపాస్వర. నారాయణ ఉపనిషత్తులోనే చెప్పారు. బియ్యపు గింజ మొన ఉంటుంది, ఆ మొనను తీసి 1000 ముక్కలు చేస్తే తెల్లగా ఉంటుంది మొన. దాన్ని తీసి 1000 ముక్కలు చేస్తే అంత చిన్నదా ఆత్మ? విషయం అది కాదు, సూక్ష్మమైనది అని. చిన్నది అని కాదు, సూక్ష్మాత్ సూక్ష్మతరం మహతో మహీయం. వస్తువు సూక్ష్మమయ్యే కొద్దీ విశాలం అవుతుంది. ఐసు గడ్డ పిడికెట్ నిండా ఉందండి, కింద పెడితే 1 మీటర్ వరకు నీళ్లు తడుస్తాయండి. ఆవిరైతే దూరమైన వస్తుంది. వస్తువు సూక్ష్మం అయ్యే కొద్దీ వ్యాపకత్వం పెరుగుతుంది. అలాగే ఇక్కడ అంత చిన్నది అన్నారంటే అంత వ్యాపకమైంది అని చెప్పడమే ఉద్దేశం. దానికి ఇక్కడ ఏంటంటే మొదట ఉన్నది అదే, దాంట్లో నుంచి ఆకాశం వచ్చిందండి. ఆకాశంలో నుండి ఒక చిన్న తరంగం, ఒక కదలికలాగా వాయువు వచ్చిందండి. వాయువులో నుండి సూర్య చంద్రాదులు అగ్నితో సహా వెలుగులన్నీ వచ్చాయండి. ఆ సూర్యుడు చుట్టూ తేమ ఏర్పడితే అది జలం అన్నారండి, సముద్రాలు అయ్యాయండి. ఆ సముద్రాల మధ్యలో నుండి ఒక చిన్న మట్టివేడలాగా భూమి వచ్చిందండి. వస్తువు స్థూలమయ్యే కొద్దీ వ్యాపకత్వం పడిపోతుంది, వస్తువు సూక్ష్మమయ్యే కొద్దీ వ్యాపకత్వం పెరుగుతుంది. దానికే స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం, పేరులోనే ఉంది సూక్ష్మం, కనిపించదు కానీ దీనికంటే చాలా 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 రెట్లు పెద్దది. సూక్ష్మ శరీరం కంటే కారణ శరీరం ఇంకా సూక్ష్మతరమైంది, అది దీనికంటే చాలా చాలా వ్యాపకమైంది. కారణ శరీరం వరకు 3 శరీరాలకు ఆనంతాలు ఉన్నాయి. కారణ శరీరం అనాది అన్నారు, అజ్ఞానం కాబట్టి. అంతం ఉంది, స్వరూపం ఉంది కాబట్టి. ఆత్మ 3 కంటే సూక్ష్మమైంది,
సర్వవ్యాపకమైంది. అనాది అనంతం కూడా అయింది. వస్తువు ఉన్న చోట ఉంది, వస్తువు లేని చోట ఉంది. వైర్లో పవర్ ఉందండి, ఎక్కడుంది? హోల్డర్ పెట్టిన చోటనే ఉందా? హోల్డర్ లేని చోట కూడా ఉందా? హోల్డర్ లేని చోట కూడా ఉంది. కానీ హోల్డర్ ఉన్న చోటే మనం బల్బ్ పెట్టుకొని వెలుగును బయటకు తెచ్చుకోవడానికి అవకాశం. అలాగే ఆత్మ అంతటా ఉంది. స్థూల సూక్ష్మ శరీరాలు కలిసిన చోట జీవుడిగా వ్యక్తమవుతుంది. సో కాబట్టి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. అయ్యా మొదట చూడు, నేను అనేది అన్ని జీవరాశుల్లో ఉంది. ఓకే, జీవరాశులు లేని చోట లేదా? ఉంది. మరి ఇప్పుడు జీవరాశులు కూడా దాంట్లో ఉన్నాయి. అలలో నీరుంది, అల నీటిలో ఉంది. సర్వవ్యాపకంగా ఆత్మ ఉంది. ఆత్మలో ఉపాధులు ఉన్నాయి, ఉపాధుల్లో కూడా ఆత్మ ఉంది. సముద్రం విశాలంగా ఉంది, అక్కడక్కడ అలలు ఉన్నాయి, అలల్లో కూడా నీరు ఉంది. సర్వభూతాని చ ఆత్మని. ఓకే, సో వాట్? నీ సుఖం శాశ్వతం కావాలి, నువ్వు శాశ్వతుడు కావాలి అని అంటే ఇదిగో ఈ రెండు విషయాలను గుర్తించి ఈక్షతే, నిరంతరం దర్శించు. కళ్ళతో కాదు, శుద్ధమైన సూక్ష్మమైన బుద్ధితో, అంతఃకరణతో. అంతఃకరణ శుద్ధి అన్నారు కదా. నీ అంతఃకరణ శుద్ధమయ్యే కొద్దీ లోపల తెలుస్తుంది, బయట తెలుస్తుంది. అందరిలో లోపల మొదట గుర్తించాలి, నేను ఉపాధులకు అన్యంగా ఉన్నాను అని. తర్వాత ధ్యానం నుండి లేచి బయటికి వెళ్ళావా, ఎక్కడ చూసినా, ఏది చూసినా, ఏది చూడబడినా అన్నిట్లో నేను అనేది ఆత్మయే, ఆయనే, అక్కడే. ఇది చూడగలిగిన వాడిని యోగయుక్తాత్మ. యోగయుక్తాత్మ ఈక్షతే. యోగయుక్తుడైనటువంటి ఆత్మస్వరూపుడు ఈ విషయాన్ని చూస్తాడు. ఇక్కడ నేను, అందరిలో ఉన్న నేను ఒకటే. ఈ అందరూ అనేది ఈ నేను లోనే ఉన్నారు, అనేగలేరు. అందరిలో ఉన్నారు, ఓకే, అందరినీ ఏకంగా చూస్తున్నాను. సర్వత్ర సమదర్శన, అందరిలోనూ ఆయన్ను చూస్తాడండి. నేను చూస్తాడండి. సమదర్శనం అందరినీ సమానంగా చూస్తాడా? కాదు, వీలు కాదు. సమదర్శన, సమహ దర్శన, సమంగా ఉన్నాయన్ని చూస్తాడు, అందరినీ సమంగా చూడలేడు. అందరూ అంటే ఇక్కడ ఏకవచనమా, బహువచనమా? ఆత్మ ఏకవచనం, ఉపాధులు బహువచనం. ఆత్మ ఒకటే, ఉపాధులు అనేకం. ఉపాధులకి స్వభావాలు, సంబంధాలు, వ్యవహారాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని సమంగా నువ్వు అక్కడ చూడడం, వ్యవహరించడం కష్టమే. కానీ ఏకమైన ఆత్మను సమహ అన్నారు. విష్ణు సహస్రనామాల్లో ఉన్నారుగా, సమహ సంగ వివర్జిత. సముడు అంటే
భగవంతుడే. దానికి యమధర్మరాజు కూడా అంటారు సమవర్తి అని పిలుస్తారు. అందరిని సమానంగా చూస్తాడు. అక్కడ కూడా వర్తి కలిపారు, ఇక్కడ సమహ. సముడు చూడబడతాడు, గుర్తించబడతాడు. సో అందరిలో ఉన్న ఏకమైన దానిని ఏకమైన విధంగానే తన నిజ స్వరూపంగానే చూస్తాడు. ఏమంటే ఇక్కడ కాంట్రాక్షన్ రాలేదా? ఇంకా ఆయన నేనా? మొదట గుర్తించు, ఈ నేను అనేవాడే అందరిలో ఉన్నాడు, ఈ నేను అనేవాడే అందరికీ ఆధారం. ఎక్కడ మళ్ళీ ఇలాంటి డౌట్ వస్తుందో అని భగవంతుడు బుక్క తిప్పుకోకుండా మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తున్నాడు, చూడండి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సజమే న ప్రణశ్యతి. వెంటనే చెప్పాడు, యహ మాం సర్వత్ర పశ్యతి. ఓ, ఎవరైతే నన్ను అంతటా చూస్తున్నాడో, సర్వంచమై పశ్యతి, జీవరాశులు అన్నింటిలో చూస్తూ ఉన్నాడు నన్ను. తస్య అతడు అహం న ప్రణశ్యామి, అతడు నన్ను మరచిపోలేడు. సహజ మే న ప్రణశ్యతి, అతడు నాకు గుర్తుంటాడు, నేను కూడా మర్చిపోలేను. ఏకత్వ దృష్టి కలుగుతుంది అని అంటే ఇక చూసేవాడు ఒకడే, రెండో వాడు లేడు. సర్వజీవరాశుల్లో ఉండి చూసేవాడు ఒకడే. 13లో చెప్పారు, సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చెప్ప మాం విద్ధి. తెలిసినా తెలియకపోయినా అందరిలో నుండి చూసేవాడు ఒకడే. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి స్వభావంతో కలుషితం అవుతాడు, భిన్నత్వంగా వ్యవహరిస్తాడు. ఇంద్రియాలు వ్యవహారం చేస్తాయి, జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా స్వభావంతో కలిసి బయటకు వస్తాయి. ఆ స్వభావాన్ని పక్కన పెడితే లోపల చూసేవాడు ఒకడే. అయ్యా, బల్బు దేవాలయంలో ఉన్న, శ్మశానంలో ఉన్న, రోడ్లో ఉన్న, బాత్రూంలో ఉన్న, దేవాలయంలో ఉన్న వెలుగు ఒకటే వస్తుంది. అక్కడక్కడ జరుగుతున్న విషయాలు కానీ ఆ ప్రదేశాలు కానీ దానికి సంబంధము లేదు, అది కలుషితము కాదు. అలాగా సర్వజీవరాశుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే, దాని ఏ కలుషితము అంటదు. ఎందుకంటే పంచభూతాలకు అతీతమై ఉన్నది కాబట్టి పంచభూతాల యొక్క గణాలు ఆత్మకు అంటవు. ఓ పక్షి బురదలో మురికి కుంటలో దిగింది, ఒక కాకి. అలాగా అది నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. అది ఎక్కడ అడుగు పెడుతుందో ఆ మురికి అంతా అంటుకుంటుంది. కానీ అలాగ ఆకాశంలోంచి లేచి వెళ్ళిపోయింది. ఆకాశానికి అంటుకుంటుందా? ఎందుకు? ఆ మురికి కంటే సూక్ష్మమైంది ఆకాశం. అలాగే ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మమైంది, మనోబుద్ధుల కంటే సూక్ష్మమైంది. ఆత్మకు ఏ ఫలాలు అంటావు, ఏ వస్తువులు గుణాలు అంటావు. అందుకే అది ఎప్పుడు ఒకటే. సో మరి అంటే ఎవరికండి? అంతఃకరణ కడుతాయి. కారణం ఏంటండి? కారణ శరీరమే. కారణ శరీరంలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అంతఃకరణలో ఉండి వ్యక్తమయ్యేటప్పుడు నేను ఈ దేహము, ఈ దేహం కంటే ఇతరులు అన్యులు అనే భావం కలుగుతుంది. అప్పుడు వ్యవహారంలో తేడా వస్తుంది, విషయ గ్రహణములోను తేడా వస్తుంది. వ్యవహారంలో మంచి చెడులు వ్యక్తమవుతాయి, విషయ గ్రహణంలో సుఖ దుఃఖాలు వ్యక్తమవుతాయి. ఇదంతా అద్వైత దృష్టి.
పాపాలు, పుణ్యాలు, జన్మలు, మరణాలు ఇవన్నీ వాటి వల్ల కలుగుతాయి. కానీ ఎవడ ఆత్మను స్పష్టంగా చూస్తూ ఉన్నాడో, ఇక్కడ తనుగా ఉన్నది అందరిలో నేనుగా ఉన్నది ఒక్కడే అని భావిస్తున్నాడో అతడికి భగవంతుడు దూరం కాడు, భగవంతుడికి అతడు దూరం కాడు. సింపుల్గా చెప్పండి, నేను ఆత్మను, ఇదే భగవంతుడిగా పిలువబడేది, ఇదే అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది. తెలుసుకుంటే సరిపోదా? సరిపోదు. అనుభవం పొందాలి. అనుభవిస్తే సరిపోదా? సరిపోదు. దేహం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలి. ఎందుకు? ఇంద్రియాలకు కనిపించేదంతా ద్వైతమే, వాస్తవానికి ఉన్నదంతా ఏకమే. పడుకున్నప్పుడు లేచేటప్పుడు ఒక్కడే, కళలో ఎప్పుడు అనేవి, ఎన్నిసార్లు కళ్ళ కన్నా అనేకమే. నువ్వు పేపర్లో రాసుకొని జేబులు పెట్టుకొని పడుకున్నా నీ కళ వచ్చినప్పుడు ద్వైతమే గుర్తిస్తుంది. సేమ్ వే దేహంలో పోయి చూసేటప్పుడు అనేకంగా కనిపించవచ్చు, కానీ ఇమీడియట్గా కర్మ నుండి బయటకు వస్తూనే దుమ్ము దులిపేసుకోగలగాలి. గురుదేవుడు అనేవాడు యజ్ఞాలన్నీ చేసి ఆహారాలన్నీ చేసినారు, అట్లా బయటకు వస్తే షర్ట్ తీసి ఇట్లా విదిలిచ్చేసి అంతా మాయ, ఉన్నవాడు ఒక్కడే, వాడే నేను, నువ్వు, అందరూ, అనేకం లేనే లేదు పోయా. నీకు అనుభవానికి వస్తే గుర్తుంచుకోగలవు. గుర్తుంచుకుంటేనే, దానికే చెప్పిన జడభరతుడు ఆ క్షణం మరిచిపోయాడా 4 జన్మలు ఎత్తాడు. ఏమండి ఆయనకి ఎట్లయితే మా కథ ఏంటంటే భయపడాల్సిన అవసరం లే, గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. లక్ష్యం ఎంత పెద్దదో కృషి అంతగా జరుగుతూ ఉండాలి. లక్ష్యం దూరం కాకుండా ఉండాలంటే కృషి కొనసాగుతూనే ఉండాలి. ఎనీ డౌట్? లక్ష్య స్థాయిని బట్టే కృషి, కృషిని బట్టే ఫలితం, ఫలితాన్ని బట్టే జీవితం. దానికి మళ్ళీ చెప్తున్నాను 3సారి. ఈ 3 శ్లోకాలను కలిపి మళ్ళీ తత్వమసి మహావాక్యం వివరించబడిందండి ఈ 3 శ్లోకాల్లో. చూడండి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగే మయి వర్తతే. సర్వభూత స్థితం యహ మాం, యహ ఎవడైతే, సర్వభూత స్థితం సర్వజీవరాశులలో ఉన్నటువంటి మాం నన్ను, ఏకత్వం ఆస్థిత భజతి ఏకత్వంగా భావించేవాడు, నేనే అనే భావంతో, భజతి భజిస్తున్నాడు, సర్వదా వర్తమాన అపి నిరంతరం వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా, వర్తమాన అంటే ఇక్కడ ప్రజెంట్ అని కాదు, వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, సహయోగిమై వర్తతే, అతను నాలోనే ఉన్నట్టు. ఇక్కడ నేను, అందరిలో ఉన్న నేను ఒక్కడే అనే విషయాన్ని మరచిపోకుండా గుర్తుంచుకుంటూ వ్యవహారాలు చేస్తున్నాడు అని అంటే ఇక ఏ వ్యవహారాలు ఇతన్ని బంధించవు. మరిచిపోయాడా వచ్చి మురికి అంటుకుంటుంది.
కడుక్కోవచ్చు. బాగా శుద్ధమైన స్థితి కలిగిన వాడు మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే కడిగివేయబడతాయి. ధ్యానం చేయకపోతే మురికి అంటుకుంటుంది. దానికి మహాత్ములైన కొద్దిసేపు కూర్చుంటారు లోపల. స్థితప్రజ్ఞులు కూడా ఇన్ని పనులు చేసినా పక్కన పెట్టి కొద్దిసేపు లోపల చూసుకుంటారు. భిన్నత్వం కనిపిస్తుందా, ఏకత్వం కనిపిస్తుందా. కొద్ది రోజులు ధ్యానం చేయకపోతే కనిపించేది నిజం అని అనిపిస్తుంది. వ్యవహరించే వాళ్ళల్లో మంచి చెడులు కనిపిస్తాయిగా, అవే నిజము అని అనుకుంటాడు. వాళ్ళతో ఇట్లుండాలి, వెళ్తే ఇట్లుండాలి, వెళ్తే ఇట్లుండాలి, వెళ్తే ఇట్లుండాలి. మనం ధ్యానం చేయకపోతే మన చుట్టూ ఉన్న అప్పుడప్పుడు కొంచెం కొంచెం జ్ఞానం మన దగ్గరే నేర్చుకున్న వాళ్ళు కూడా మనల్ని శాసిస్తారు. నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇది చేయకూడదు, వీళ్ళతో కలవకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, బాగా ఉండాలి. అవునా? అప్పుడు వాళ్ళ మాటలు వినకపోతే దబాయిస్తారు. దబాయించింది మళ్ళీ వినకపోతే ఆంక్షలు విధిస్తారు. నిజమే, వేదనలు కూడా పెడతారు. కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. లెక్చరర్ లాగా లేకపోతే ఒకటో క్లాస్ ఒకటో కాదు, అప్పుడే స్కూల్లోనో కాలేజీలో చేరినటువంటి వాడు కూడా అట్లా కాదు ఇట్లా ఉండాలి, అట్లా కాదు ఇట్లా చెప్పాలి అని అంటాడు. నిజమే. ధ్యానం చేసుకొని తన స్వరూపాన్ని గుర్తుంచుకొని స్థిరంగా ఉంటూనే వాక్కులో కాఠిన్యాన్ని కూడా అప్పుడప్పుడు వినియోగించాలి. అందుకే అమ్మగారిని చివరి వరకు అనేవారు. చివరి కొద్ది రోజులు తప్ప. అమ్మగారు చాలా కోపం ఎక్కువ అండి. కోపం తెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళ అస్తిత్వం కరిగిపోతుంది. అవునా? మూర్ఖులుగా ఉన్నవాళ్ళే ఎక్కువ మహాత్ములకి నియమాలు పెట్టేస్తారు. గురువు గారు చెప్పింది శిష్యుని కూడా ఆచరింపజేయించరు, ఆచరించనివ్వరు. నోటెందుకు చెప్తున్నావు, నువ్వు చెప్పాలి కదా. అరే నీకు తెలుసా, నాకు తెలుసా? నువ్వు చేయకూడదు, నువ్వు ఎట్టే చేయాలి. రామచంద్ర ప్రభు దానికే అన్నారు, రాగ ద్వేష వియుక్త ఇస్తు విషయాన్. ఇంద్రియేశ్వర, నువ్వు విషయాల్లో మనుషుల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కొంచెం ఇష్టం ఏర్పడిందో ఇంకొక చోట ద్వేషం ఏర్పడుతుంది. నీకు నువ్వు నీ గురువుని ఆధారంగా చేసుకొని నేను సరిదిద్దుకుంటూ ఉండాలి. బయట నుంచి వచ్చిన ఏ విషయాన్నైనా అట్లా విని వదిలేస్తే ఒక ఎత్తు, కానీ నిరంతరం కలిసి ఉండేటప్పుడు ఏదోటి దోషాన్ని కరెక్ట్ చేసి తీరాలి. గురు శిష్య సంబంధాలలో చిన్న దోషాన్నైనా కరెక్ట్ చేయకపోతే అదే పెద్ద దోషంగా మారి గురువుని మింగేస్తుంది. నువ్వు కరెక్ట్ చేయకూడదు అనుకుంటే వదిలేసేయాలి వాళ్ళతో సంబంధం ఉంది అంటే కరెక్ట్ చేసి తీరాలి. అఫ్కోర్స్ ఎన్నైనా అదే చోట్ల ప్రళయాలు కూడా ఏర్పడవచ్చు. తపోవన్ మహారాజ్ హిమాలయాల్లో గద్వాల్ ఉత్తరకాశీలో ఉన్నప్పుడు ఆ గద్వాల్ మహారాజ్ ఒకసారి వార్త పంపించాడు, అయ్యా వాళ్ళకి ఆయన రాజు, ఆయన దగ్గర మంత్రిగా ఉన్న వ్యక్తి సన్యాసంలో పెట్టుకునే నియమం ఉంది, మహాత్ముగా తరగాడు చేస్తారు. ఈయన దగ్గరికి వచ్చారు, మీరు ఒక పండితులు జ్ఞానంలో విన్నాం, మీరు మా ప్రధానమంత్రిగా పనిచేయండి. ఐ డోంట్ కేర్ అనేసి. ఆ తర్వాత మళ్ళీ వర్తమానం
మా సైన్యాధ్యక్షుని పిలిపించి ఒక మాట చెప్పాడట. వస్తాడా లాక్కొస్తారా, లాక్కరావాలా వెళ్ళని. ఆ సైన్యాధిపతి అన్నాడట రాజుతో, అయ్యా మీరు లాక్కరమ్మంటే మేము లాక్కొస్తామే కానీ ఆయన ఇక్కడ ఉండడు. ఆయన మన దేశాన్ని దాటాడు అని అంటే, అడుగు బయట పెడితే మనం కంప్లీట్గా పతనం అయిపోతాం. ఆయన బాధ కలిగితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉండనివ్వండి. ఆయన ఉంటే సార్ మన దేశం అంతా బాగుపడుతుంది. అప్పటికే ఒక వార్త పంపించున్నాడట. పంపిస్తే రాజుగారు రమ్మన్నారు, రాకపోతే ఏమవుతుందో తెలుసా. ఆయన మళ్ళీ తిరిగి వర్తమానం పంపించాడట. ఓ చెట్టు మీద పక్షి నివాసం ఉంటుంది, దాన్ని కదిలిస్తే చెట్టు కొట్టేస్తానంటే అది అక్కడే బాధపడుతూ కూర్చోదు, వేరే చెట్టు ఎత్తుకుంటుంది. ఈ సైన్యాధ్యక్షుడు అన్నాడట, ఆయన నీ రాజ్యంలో నువ్వు ఉండలేకపోతే నేనేం లేకుండా పోను, ఇంకో రాజ్యంలోకి వెళ్ళిపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? ఆ సైన్యాధ్యక్షుడు చెప్పాడు రాజు, గద్వాల రాజుకి, అయ్యా నేరుగా మీరే వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని మిమ్మల్ని మన రాజ్యాన్ని ఆశీర్వదించమని అడగండి. నేరుగా వెళ్ళి ఆశ్రమంలో ఆయన ఆ ప్రదేశాలు ఎక్కడ కనిపించలే. ఎక్కడున్నాడంటే నది మధ్యలో కూర్చోన్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ రాజు భార్య, గద్వాల మహారాజు రాజు భార్య ఇద్దరు వెళ్ళి ఆ నదిలో ఆయన కూర్చోన్న బండ దగ్గరికి వెళ్ళి ఎదురు చూసేసి ఆయన లేస్తూనే సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. అందుకే ఆయన శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నాను ఉత్తరకాశీలో. అందుకే అన్నీ వదిలిపెట్టేసి ఏ సంబంధాలు లేకుండా వట్టి కుటీరమై. ఎంత వైరాగ్యం అంటే, ఒకే డ్రెస్సు, కప్పుకోవడానికి ఒక రగ్గు, తుడుచుకోవడానికి టవల్ కూడా లేదు, ఒకే ఒక అంగారక. అదే వెళ్ళి గంగలోకి వస్తే మునిగి బయటకు వచ్చి కొద్దిసేపు ఎండలో నిలబడుకునేవారట. అది ఆరిపోయేది, అట్లాగే ఉండిపోయారు. అంత వైరాగ్యంతో ఉన్నారాయన. దానికే వ్యవహారాలు పెరిగే కొద్దీ జాగ్రత్త పడి నేను అనే దాని మీద దృష్టి పెంచగలగాలి. లేదు అంటే చుట్టూ ఉన్న వ్యవహారాలు ఇబ్బందిస్తాయి. ఆ వ్యవహారాలతో సంబంధం ఉన్న వాళ్ళే కూడా లాగి పారేస్తారు. దానికి నేను నా గురువుని పరమాత్మ స్వరూపంగా గుర్తుంచుకోవాలి. ఏం కోరుకోవాలి? మీ ఆశీస్సులు నాకు చాలు, నేను నిరంతరం జ్ఞానంలో ఎదుగుతూ సుఖంగా ఉంటాను. అదే ఇక్కడ సర్వభూత స్థితం యహ సర్వభూత స్థితం మాం భజతి ఏకత్వం ఆస్థిత. అన్ని జీవరాశుల్లో ఉన్నది ఒక్కడే అనే భావంతో నన్ను ఎవడు కొలుస్తున్నాడు. దానికి వ్యవహారాల్లోకి వచ్చే అందరిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే విషయం గుర్తుంచుకో. వ్యవహారాల నుంచి బయటకు వచ్చావా, నాకంటే అన్యమైన వాడు ఇప్పుడు లేనే లేడు అని గుర్తు చేసుకో. అన్యమైంది లేదు అని కళ్ళు మూసావో ఆత్మగా మిగులుతావు. ఎంతమందిని చూసినా ఆయన ఒక్కడే నువ్వు మర్చిపోకుండా గుర్తుంచుకున్నావో ఆత్మ దూరంగా. ఇది సర్వదా వర్తమాన అపి, నిరంతరం వ్యవహరిస్తూ ఉన్న పనులు చేయాలా చేయకూడదా కాదు, ఆయనని మర్చిపోకుండా గుర్తుంచుకునే అవకాశం ఉన్నంత వరకు వ్యవహరించాలి. ప్రదేశమైన, వ్యవహారమైన, వ్యక్తులైన, విషయాలైన. ఇది ధ్యానం, ఇది జ్ఞానం, ఇది యోగం. పూర్ణం. దానికే
29వ శ్లోకంలో త్వం పదం నిర్ణయించాడు ఇక్కడ. నేను అనేది 30లో తత్పదాన్ని నిర్ణయం చేసి చెప్పాడు. ఆయన ఒక్కడే అంతటా అందరిలో ఉన్నది. 31లోకి వచ్చేటప్పటికి ఆ తత్తే ఈ త్వం. 29 త్వం జీవుడు, 30 తత్ పరమాత్మ ఈశ్వరుడు, 31లో ఆ పరమాత్మయే ఈ ఆత్మగా ఉన్నటువంటిది, వేరు లేదు. ఈ విషయం నీకు లోపల దృఢమయ్యే కొద్దీ నువ్వు ఆత్మగా మారిపోతున్నావు. ఒక్కటే. ఎందుకంటే ప్రపంచంలోకి వెళ్ళి వ్యవహారాలు చేస్తూ వ్యక్తుల యొక్క స్వభావాలు అన్నీ గుర్తిస్తూ ఉంటే ఏకత్వం నిజమేనా అనిపిస్తుంది. అందరూ ఒక్కడేనా? కానీ నీ నమ్మకం చెదరకుండా దానికి అట్లా అనిపించినప్పుడు వ్యవహారాలు వాడేసి పక్కకు వచ్చి ధ్యానం చేసుకో, లేదా అధ్యయనం చేసుకో. నీ నమ్మకం చెదరకుండా ఉండేటట్లు నువ్వు చూసుకోవాలి. నువ్వు జనాలను మార్చుతావను, వ్యవహారాలు మార్చేస్తావను కాదు. నీకు లోపల ఎంత స్థిరంగా జ్ఞానం ఉందో అంతవరకు వ్యవహరించు. అది షేక్ అవుతుందా, వ్యవహారాన్ని పక్కన పెట్టేసి పక్కకు వచ్చి కొద్దిసేపు ధ్యానం చేసుకో. ఇంకే పోవుకొని భయపడకూడదు. గుర్తు చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. దానికి లేస్తూనే ధ్యానం చేసుకోవాలి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే అని గుర్తు చేసుకోవాలి. నేను ఏం చేయాలో దానికి కావాల్సినటువంటి వ్యవహార జ్ఞానం కూడా రావాలి. వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి గురించి నెగిటివ్గా థింక్ చేసావో నీ లోపల జ్ఞానం ఎగిరిపోతుంది. కానీ ఎవరి స్వభావం ఎలాంటిదో వాళ్ళతో ఎంతవరకు వ్యవహరించాలనో తెలియకపోతే మాత్రం ఇరుక్కుపోతావు. అందరిలో ఉన్నది ఒకటే, కానీ అందరూ సమానం కాదు. అందుకే చెప్పారు ఇక్కడ. ఎందుకు అంటే కనిపించే నామరూపాలన్నీ వాళ్ళ వాళ్ళ స్వభావాలతో వ్యవహరిస్తారు. లోపల ఉన్నది ఒకటే. మరి అది గుర్తుపెట్టుకుంటే లాభం ఏంటి? ఈర్ష్య అసూయలు రాకుండా ఉంటాయి, మనకి భేద అభిప్రాయాలు రాకుండా ఉంటాయి అందరిలో ఉన్నవాడు ఒక్కడని గుర్తుంచుకుంటే. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం ఎవడి స్వభావం ఏది గుర్తించి వాడితో ఎంతవరకు ఎంత సంబంధం కలిగి ఉండాలో అంతవరకే కలిగి ఉండాలి, అంతవరకే వ్యవహరించాలి. దుర్మార్గుని ఏదంటారు, కుక్క నోట్లో కట్ట పెడితే వచ్చి కరుస్తుంది. అది నువ్వు దాని దగ్గర నుంచి వెళ్ళాలంటే చిటికి వెళ్ళిపో, లేకపోతే బెల్లం ముక్క దాన్ని పడేస్తే అది తింటూ తోకాడేస్తూ వెళ్ళిపోతుంది. అదైందా? దానికే అన్నారు చెడు సంబంధం డబ్బులు ఇచ్చేయని వదిలిపెట్టుకోవాలి. అంటే కొంచెం త్యాగాన్ని చూపించి బయటపడి వెళ్ళిపో. కానీ నువ్వు ఇరుక్కుపోకు. నువ్వేదో మార్చేస్తాను అని అనుకోకు. నన్ను ఏం చేయదు అని అనుకోకు. నీ లోపల కదలిక లేకుండా జాగ్రత్తగా ప్రధానికి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటూ దానికి ధ్యాన జీవితంలో చివరిలో గురుదేవులది హ్యాజ్ అండ్ స్లోలీ అని నిదానంగా ముందుకు ప్రయాణించు. ఒక పార్ట్ ధ్యాన జీవితం నిదానంగా ముందుకు ప్రయాణించు. ఎంత నిదానం కాదు, నీ జ్ఞానం చెదిరిపోనంత. సో ఇక్కడ నేను ఆయనే, అందరిలో నేను ఆయనే, నేను ఆయనే, ఆయనే నేను. నేను అనేది భగవంతుడు, ఇది మర్చిపోకూడదు. ఇక్కడ మళ్ళీ రాక్షసుడు అవుతాడు. నేనే గొప్పవాడిని అందరికంటే, చూసేస్తుంది, తొక్కేస్తుంది మాయ. ఎలాంటి వాడినైనా ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు అంతేనా? ఇప్పుడు కూడా చూస్తున్నాగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అవునా, వీధి రౌడీల నుండి అధికారం కలిగినటువంటి వాళ్ళ దాకా అనేక మంది అనేక రకాలుగాను ఉంటారు. కానీ అందరూ మాయ లోపలే ఉన్నారు, మాయ స్వాధీనంలో ఉన్నారు.
మాయను అతిక్రమించి దాటి పైన ఎవడైతే కూర్చోన్నాడో మాయే వాళ్ళకి సేవ చేస్తుంది. కానీ మాయను అగౌరవపరచడు. దానికి భగవంతుడే మాయను అర్ధాంగిగా భావించాడు. ఎందుకు వ్యవహారం చేసేదంతా మాయేనండి. నిన్ను నువ్వు గుర్తుంచుకోనుంటే మాయ నిన్ను నీకు సహకరిస్తుంది. నిన్ను నువ్వు మర్చిపోతే మాయ తొక్కేస్తుంది. తదాస్తు. హరి ఓం. మిగతారే చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.